హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణుతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేను కూడా బాగున్నానండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టండి. వీడియో అందరికీ షేర్ అవుతుంది. అండ్ వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామా. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. డే అంతా షూట్ చేస్తాము. ఈరోజు నేను మా అత్తయ్య గారు మా ఇష్క అయితే ఊరు వెళ్తున్నాను అనమాట. బస్ కాంప్లెక్స్కి వెయిట్ చేస్తున్నాము. చూస్తూ ఉండండి. మేమైతే కోటపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి. మేము ఇక్కడ నుంచి బిక్కవోలు వెళ్ళాలన్నమాట. కాకినాడ వెళ్ళే బస్ ఎక్కేస్తే బిక్కవోలు దిగిపోతాము. బిక్కవోలు నుంచి యాండ్ర వెళ్ళాలన్నమాట. సో సత్య వాళ్ళు వాళ్ళ నాన్నగారి తరపు వాళ్ళందరూ యాండ్రలో ఉంటారనమాట. ఆ ఊర్లో వేణుగోపాలస్వామి తీర్థం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మమ్మల్ని రమ్మని చెప్పారు. చిన్న సత్య అటు నుంచి అటు వెళ్తున్నారు. వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నారు చిన్న. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. అది చూసారా, నేను చేసిన బ్యాంగిల్స్ అయితే వేసుకుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్న చేతికి చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ చూపించినవి చూడండి ఎంత ముద్దుగా ఉందో. బస్సులో ఉన్నాం. బిక్కవోలు వెళ్తున్నాం అనమాట. దారిలో ద్వారపుడి తగులుతుంది. ద్వారపుడి టెంపుల్ కూడా తగులుతుంది. చూస్తూ ఉండండి, బాగుంటుంది. బలభద్రపురం సాయిబాబా గుడి తగులుతుంది. సో బిక్కవోలు అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవి కూడా ఉన్నాయి. బాగుందని వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇదిగోండి ద్వారపుడి అయ్యప్ప స్వామి గుడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి మొత్తం వీడియో అంతా షూట్ చేసి పెడతాను. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ బిక్కవోలు నుంచి ఆంధ్రకి ఒక ఆటో ఒక బస్సు ఎక్కేసాము. అక్కడి నుంచి మా చుట్టాలు అయితే బైక్ వేసుకుని వచ్చారనమాట. అత్తయ్య బైక్ చిన్న వచ్చారు. నేను ఒక బైక్, ఇద్దరు బైక్ మీద అయితే వెళ్తున్నాము ఈ ఆంధ్ర లోపల ఊర్లోకి. చూస్తూ ఉండండి. తర్వాత గుడికి వెళ్తాము. అన్నీ కూడా చూస్తూ ఉండండి. ఊరైతే చాలా బాగుంది. పచ్చని పొలాలు, మొక్కలు, చెట్లు, రోడ్లు భలే బాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి వీడియో అందుకే ఇదిగోండి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చూస్తూ ఉండండి. మేమైతే తీర్థానికి వెళ్ళామన్నమాట. ఇదిగోండి రండి. ఇంకా వాటర్ అయితే చాలా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇగోండి ఇది సత్య వాళ్ళ వెలవేల్పు దేవత అంటారు కదా, సత్తమ్మ తల్లి. సో వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సత్తమ్మ తల్లి పేరు కూడా యాడ్ చేస్తారు ఆడపడుచులకి, నర్లావారి ఆడపడుచులకి. సో ఇక్కడ కూడా పళ్ళు పెట్టేసి అయితే ఇంటికి వచ్చేసాము.
ఇంక ఇక్కడ టిఫిన్ అది చేసేసి ఇంకా చల్లగాలి వస్తుంది అనమాట. బెడ్రూమ్లో కిటికీలు తీస్తే పక్కన పొలం కనబడిపోతుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట చల్లగా. మేము వెళ్ళిన ఒక ఇంట్లో చిన్న పాప ఉంది, ఇగో దాన్ని ఎత్తుకున్నాను అనమాట. వద్దా 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 అక్కతో ఆడుకున్నావా? అక్కతో ఆడుకున్నావా? అక్క నచ్చిందా నీకు? నచ్చలేదా? సరే బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇదిగోండి సత్య వాళ్ళ మదరు అత్తయ్యకి చూపిస్తున్నారు అనమాట. ఫొటోస్ అన్నీ చూపిస్తున్నారు సెల్లో ఉన్నవి. సో ఇక్కడ ఒక పెద్దమ్మ గారి ఇల్లు ఉంది. సత్య వాళ్ళ నాన్నగారు వాళ్ళు 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు అన్నమాట. సో 10 మంది సంతానం వాళ్ళకి. సో 5 అబ్బాయిలకి 5 అమ్మాయిల పిల్లల్ని 3 చేస్తారనమాట మేనమామల్ని. అలాగే సత్య వాళ్ళ అమ్మగారిని కూడా అలాగే చేశారు. సో వీళ్ళందరూ ఒక 5-6 ఫ్యామిలీల వరకు అక్కడ ఉన్నాయి. అందరింటికి వెళ్ళి అలా వచ్చాము. అందరూ డ్రింక్లు ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఇదిగోండి ఒక ఇంట్లో అయితే మేము ఇంకా టిఫిన్ చేసాము మార్నింగ్. ఇక్కడ మధ్యాహ్నం అరిటాకులో భోజనం పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇది కూడా చూస్తూ ఉండండి. మేమైతే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా అలాగా చల్లగా అయితే ఉంది బెడ్రూమ్లో. విండోస్ తీస్తుంటే పక్కన విండో తీసే ఉంచారు, చల్లగా గాలి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా భోజనాలు అవి చేసి కొంచెంసేపు కూర్చొని ఇదిగోండి ఇంకా రథం లాగుతారనమాట. సో మేమైతే ఇక్కడ మొహాలవి కడుక్కొని రెడీ అయిపోయాము. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను. మా ఇంటికి కూడా స్నానం చేయించేసి మళ్ళీ అదే ఫ్రాక్ అయితే వేసేసాను అనమాట. ఇదిగోండి మా సత్య కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి మా పిన్ని వీళ్ళందరం కూడా ఇప్పుడు రథం దగ్గరికి అయితే వెళ్తాము. చాలా అంటే చాలా బాగుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఇల్లులు అన్నీ కూడా చాలా బాగున్నాయి, ప్రశాంతంగా విశాలంగా, చల్లటి గాలి. నాకు బాగా నచ్చింది ఇక్కడ వాతావరణం. అలాగే అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదొక పెద్దమ్మ గారి హౌస్ కదా, ఇదొక పెద్దమ్మ గారి హౌస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ వంకాయ మొక్కలు అవి ఉన్నాయి. సో వంకాయలు కూడా కోసాను, వీడియో కూడా తీస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు కూడా వస్తారు కదా అని పిలవడానికి అయితే వెళ్ళారనమాట. పెద్దమ్మ గారి అమ్మాయి వాళ్ళ అమ్మాయి తను. సో మొత్తం అందరం కలిసి మేము తీర్థం ప్లస్ రథం లాగుతారు కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అందరూ చూస్తూ ఉండండి. తను తెగ సిగ్గుపడుతుంది వీడియో తీయొద్దు అనేసి. తన్ని కూడా క్యాప్చర్ చేశాను, చూడండి. వంకాయ తోట వీడియోలా దీనికి ఊరికే పడుకుంది. చూడిగో నేనదే ఇక్కడైతే చిన్న అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారనమాట, తింటున్నాం.
Okay, thank you very much. ఆంటీయా
ఇది గుడి అబ్బో భలే బాగుంది. అలా పట్టుకోండి. వేణుగోపాల స్వామి అండి. సో ఇక్కడ వంకాయలు అయితే కోసేస్తున్నాను అనమాట. మా పిన్నిని వీడియో పిన్ని నేను కోస్తానంటే వీడియో అయితే తీస్తున్నారనమాట. సో వంకాయలన్నీ కోసేసాను, చూస్తూ ఉండండి ఎన్ని కోసాను. ఫోన్ చేయనా బుజ్జికి? అది చేతనాచరణలో ఉందా చూడమా? ఏంటి బుజ్జానే ఫోన్ చేద్దాం అక్క. చాలా ఇంకా కోసం చకాలు వచ్చేదమ్మా. లేదంటే వదిలి పెద్దమ్మ ఇంటికి వెళ్ళారేమో. లేదు ఏమో తెలియదు. పెద్దమ్మ ఇంటికి వెళ్ళారేమో. అమ్మ సారిపోయిందంగా ఇంట్లో కూడా కూర్చున్నారంట. కంపెనీస్ చెక్కాలని ఇసుక చూడదాలి తక్కువ ఇసుక చూడలేదు. నిమ్మకాయలు చిన్నపిల్లలు ఇంటికాడ అయ్యే అవసరం ఉంది. నిమ్మకాయలతో ఉండట్లేదు. అత్తగట్లు మాట్లాడేమంటున్నారు అట. నిమ్మకాయలు కోసుకుని ఎదురుగానే ఫోటో కెమెరామెన్ సరిగ్గా తీయండి. సరిగ్గా రావు నాకు మరి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. కొయ్యండి మేడం. ఈసారి నువ్వు కొయ్యి నేను చేస్తా అంటే నేను చూపించాను. ఇంకా ఇష్కాకి ఇన్ని కొన్నారు. ఈ బొమ్మలు ఈ బొమ్మలు వంకాయలు కోసి బంగారం చెట్టు కొమ్మ బతుకుతుందా సత్య? బతుకుద్ది.
ఇదిగో ఇదిగో ఫైనల్గా నేను సత్య కలిపి అన్ని వంకాయలు అయితే కోసేసాము. చాలా బాగున్నాయి వంకాయలు. సో ఇంటికి అయితే తెచ్చుకున్నాము. పొలం అయితే చాలా బాగా కనబడుతుంది. బెడ్రూమ్లో విండోస్ తీయగానే పొలం కనిపించేస్తుంది. చల్లటి గాలి వస్తుంది. సెంట్రల్ ఏసీలా ఉందన్నమాట. చాలా బాగుంది. మొత్తం 2 ఇళ్ళలోనే అలాగే ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా వెళ్ళేటప్పుడు అందరూ కూడా జాకెట్ ముక్క పెట్టి బొట్టు పెడతారు కదా. సో అది అలా అందరూ పెడుతున్నారు అనమాట. సో ఇంకా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయి నా ఛానల్ని. సో ఫైనల్గా అందరూ అయితే బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా వెళ్ళేటప్పుడు జాకెట్ ముక్కలు అది పెట్టి ఇంకా అందరు ఇంటి దగ్గర ఆగామన్నమాట. సో ఫైనల్గా ఇంకా ఆటో అయితే పెట్టించేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మామిడాడ నుంచి బిక్కవోలు నుంచి రాజమండ్రి అయితే వచ్చామన్నమాట. చూస్తూ ఉండండి. చెరువు అంతా చెరువే. అయిపోయాం కదా. సత్య చిన్న బయట వెళ్ళిపోయారు కాకినాడ. పిన్ని మా కోసం బిక్కవోలు వరకు వచ్చి మమ్మల్ని ఎక్కించిన తర్వాత పిన్ని కాకినాడ బస్సు ఎక్కి వెళ్ళారనమాట. సో మేమైతే ఫైనల్గా రాజమండ్రికి బస్సు అయితే దొరికింది. ఫైనల్గా వచ్చేసాము. ఇంకా చూస్తూ ఉండండి. సో ఫైనల్గా మార్నింగ్ బయలుదేరిన వాళ్ళం 9కి అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో సేఫ్గా ఫైనల్గా అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. ఆ రథం కానీ, దేవుడు కానీ, ఆ గుడి కానీ మొత్తం పచ్చటి వాతావరణం. మళ్ళీ సాయంత్రం 5:30 అయ్యేసరికి అందరూ కూడా వాకిలి తుడిసేసుకుని కళ్ళాపేసి ముగ్గు పెట్టుకోవడం, వాతావరణం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళిన చుట్టాలందరూ కూడా చాలా బాగా చూశారు. సో చుట్టాలందరూ ఒకే ఊర్లో ఉంటే ఇంకా భలే సందడిగా ఉంటుందన్నమాట ఏ ఫంక్షన్ అది వచ్చినా. సో వీళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. యాండల్లో సత్య వాళ్ళకి. సో ఇదిగోండి మహేష్ బాబాయ్ ఇదిగోండి గుర్రం ఒకటి కొన్నారు. తర్వాత ఇంకోటి మొత్తం ఇవన్నీ సెట్ చేస్తారు కదా, ట్రైన్ అవన్నీ వస్తాయి అదొకటి. తర్వాత చిన్న సేమ్ ఒరిజినల్ కోడి పిల్లలాగే ఉంది కానీ చాలా బాగుంది. అదొకటి 50 రూపీస్ అదొకటి. ఇదిగోండి వంకాయలు తెచ్చుకున్నాం కదా, ఇదిగోండి వాళ్ళందరూ పెట్టిన జాకెట్ ముక్కలు ఇన్ని ఉన్నాయి. ఇదిగోండి. సో అత్తకి నాకైతే ఒక 4 మొత్తం
నలుగురు వరకు పెట్టారనమాట. ఇదిగోండి, ఇదైతే సేమ్ కోడిపిల్ల, ఒరిజినల్ కోడిపిల్లలా ఉంది కానీ తిరుగుతుందనమాట. చాలా బాగుంది. ఇది కూడా, ఇది ఒకటే 50 రూపీస్, చిన్నది కానీ బాగా నచ్చింది నాకు, అత్తయ్యకి, అందుకే తీసుకున్నారు. ఇంకా మా ఇసుక ఆటకి ఒక 2 రోజుల్లో పోగొట్టేస్తుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇవంటి ట్రైను, క్రెయిన్ ఇవన్నీ సెట్ చేస్తారు కదా, పిల్లలకి టైంపాస్ ఉంటుంది కదా అని అదొకటి తీసుకున్నా. ఇదిగోండి, గుర్రంతో ఆల్రెడీ ఆడేస్తుంది అనమాట. సో ఈరోజు అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అట్టి పుల్లగల కూడా అక్కడి నుంచి తెచ్చారనమాట. దేవుడికి ఇచ్చేగా మిగతా సగం ఇస్తారు కదా మనకి, అది తెచ్చుకున్నాం. కానీ సగం పళ్ళన్నీ రాలిపోయినాయి, మిగతాన్ని ముగ్గిపోయినాయి అనమాట. సో ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం కానీ దేవుడు అన్నీ చాలా బాగా జరిగినాయి అనమాట. సో దేవుడి పిక్ అయితే చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి, మంచి జరుగుతుంది. వేణుగోపాల స్వామి అనమాట. తర్వాత ఇదిగోండి, మేము అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము, చూస్తూ ఉండండి. సో చూసారు కదా వీడియో అంతా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ కూడా కొట్టండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్.